మంది జనరల్ పాపులర్ ఒపీనియన్ ఏంటంటే పాలిటిక్స్లోకి ముఖ్యంగా ఎంపీలుగా బిజినెస్ పీపుల్ ఎక్కువ వస్తున్నారు. అంటే మీ పార్టీ అని కాదు, నేను జనరల్గా కూడా కంట్రీ వైడ్గా కూడా ఇది ఒక ఫినామినా. ఎందుకంటే చాలా హ్యూజ్ మనీ అవసరం అవుతుంది లోక్సభ పోటీ చేయాలంటే ఇవాళ రేపు. అందుకని బిజినెస్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్ ద ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎక్కడన్నా సరే అవసరమైనప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే ఈ పబ్లిక్ ఇష్యూ కన్నా వాళ్ళ ఓన్ ఇష్యూ ఇంపార్టెంట్ అవుతుంది అనే ఒక ఒపీనియన్ ఉంది. No, I don't agree. పార్టీ ఏం చెప్తే అది చేయాలి ఎంపీ అంతే. ఆల్ పార్టీస్ సేమ్, మన తెలుగుదేశమే కాదు, అదే అన్ని పార్టీలు అంతే. బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, అదర్ రీజనల్ పార్టీస్ బీజేడీ, టీఎంసీ, ఎనీ పార్టీ ఆల్ ఆర్ సేమ్. వీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. పార్టీ లైన్ ఎస్ ఫైనల్ సపోర్ట్ చేయాలా, దాన్ని తీసుకొని ఏదన్నా మాట్లాడచ్చు, కానీ దాన్ని దాటకూడదు. అంతే, కరెక్ట్. ఇంకొకటండి, చెప్పమ్మా. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మా తాతయ్య గారి దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకోము. మీరు సరే తాతయ్య గారికి సరిపోయేది. అది నన్ను చూడటానికి వచ్చినప్పుడు కూడా రిక్షాలో వచ్చేవారు, బస్సులో తిరిగేవారు. డబ్బులు కావాలంటే మా జేజావని అడిగితే జేజావ్ ఇచ్చేది వాళ్ళమ్మ. అదే వాళ్ళ అమ్మ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయింది. కరెక్ట్. బిజినెస్ ఉంది. ఇప్పుడు బిజినెస్ నాన్నగారు స్లో అవుతున్నారు, మా పిల్లలు వచ్చారు చూసుకుంటున్నారు. కాబట్టి జయదేవ్కి ఇప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఎంతో కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్ గైడెన్స్ కావాలా. ఈ రకమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి నాన్ కరప్ట్గా ఉండాలంటే అది బిజినెస్ మీద ఎంతో కొంచెం చూపిస్తేనే. అవును. తర్వాత జయదేవ్ బిజినెస్లో ఉండి చేస్తున్నారు కాబట్టి ఆ బిజినెస్లో వచ్చే కష్టాలు, బిజినెస్ ముందరికి వెళ్ళకుండా ఉండే ఆబ్స్టికల్స్ ఏమున్నాయి నేర్చుకోగలుగుతున్నారు. ఆ అనుభవం ఉండే ఆ మెచ్యూరిటీతో పాలిటిక్స్లో కూడా నడవగలుగుతున్నారు. ఓకే, చూస్తారా చక్కగా సపోర్ట్ చేసింది ఆవిడ. ఇంకొకటి చెప్తానండి, నేను మా బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలని పాలిటిక్స్ లో వచ్చిన అతను కాదు నేను. ఇప్పుడు మేము నేను అన్నది కన్నా ముందు కాదు జయదేవ్, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అన్నది. జనరల్ పాపులర్ ఒపీనియన్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు మామూలుగానే రాజకీయాలు అంటేనే చీప్ ఇంప్రెషన్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్ లేటు ఇదివరకు, ఇప్పుడు మీ టైంలో, మీ తాతగారి టైంలో ఆయన లోక్సభకు పోటీ చేస్తే ఏం ఖర్చు చేశారండి? ఏం ఖర్చు చేయలేదు. అంటే ప్రతి ఎలక్షన్ కి ఒక ఎకరమో 2 ఎకరాలు అమ్మేసి ఎలక్షన్ చేసేవాళ్ళు. అవును. అంటే ఇప్పుడైతే కనుక మొత్తం అమ్మాల్సి వచ్చేది ఒక ఎలక్షన్కి. అవును. ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి అంత కూడా వస్తున్నారు అనుకునే. అదే కదా నేననేది ఏంటంటే, మీకేదో జనం దగ్గర నుంచి డబ్బులు అవసరము ఇంకోటి, దట్స్ నాట్ మై వ్యూ. మీకు మీ బిజినెస్లే ఉన్నాయి, మీరు ఇంకా ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కానీ తీసుకునే పొజిషన్లో లేరు. నేను కరెక్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం జయదేవ్కి ఉందని నేను అనడంలా. బట్ ఇట్స్ నాట్ కేస్ విత్ ఆల్ అదర్స్ కదా. అందరూ కూడా అలాగే ఉంటారు కదా. సో కొంతమంది ఎంపీలు, నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఎంపీలు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ బిజినెస్సే ఉంటుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విమర్శలు వచ్చినాయి ఈ మధ్య. అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్లో ఉండి ఎంపీస్ అవుతారు, కొంతమంది ఎంపీస్ అయ్యి బిజినెస్కి వస్తారు. ఆ డిఫరెన్స్ ఏంటో తెలియటం లేదు నాకు. తెలియటం లేదు, ఎందుకు దాన్ని వాడుకుంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో కూడా నాకు అర్థమైంది. మీ తమ్ముడే మామయ్యకుడు కాదు, తెలుగులేడే. మీరు కాపాడలేదు కదా. అదే ఎంత చక్కగా చెప్పాడు చూడండి, చాలా సర్కాస్టిక్గా. తను ఏమి అన్నట్టు కాదు, ఏమి వివాదం లేకుండా, కాంట్రవర్సీ లేకుండా చెప్పేది. సో బిజినెస్లో ఉండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళే బెటర్ అని మీ ఉద్దేశం నాకు అర్థమైంది. సేఫ్ అట్లీస్ట్. అంటే నాట్ ఇప్పుడు ఏది ఎవరు ఏంటి అది డిఫరెన్స్ జడ్జ్ చేసుకోవాల్సింది పబ్లిక్.